బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గ్యాస్ సిలిండర్ల అక్రమ నిల్వలు బ్లాక్ మార్కెట్ను అడ్డుకట్ట వేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయంగా ఎల్పీజీ బుకింగ్ నిబంధనల్లో మార్పులు చేస్తూ రీఫిల్ బుకింగ్ పీరియడ్ను గతంలో ఉన్న 21 రోజుల నుండి 25 రోజులకు పెంచుతున్నట్లుగా ప్రకటించింది. కొంతమంది వినియోగదారులు గతంలో 55 రోజులకు ఒకసారి సిలిండర్ బుక్ చేసుకుంటే ఇటీవల కేవలం 15 రోజుల వ్యవధిలోనే రీఫిల్ కోసం బుక్ చేయిస్తున్నట్లుగా ప్రభుత్వం గుర్తించింది. ఇలాంటి అసాధారణ బుకింగ్ల వల్ల కృత్రిమ కొరత ఏర్పడటంతో పాటు గృహ అవసరాలకు కేటాయించిన సిలిండర్లు పక్కదారి పట్టే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలో ఒక సిలిండర్ తీసుకున్న తర్వాత మరో సిలిండర్ బుక్ చేసుకోవడానికి మధ్య ఉండాల్సిన కనీస గడువును పెంచింది. అదేవిధంగా మార్కెట్లో పెరుగుతున్న డిమాండ్కి అనుగుణంగా ఎల్పీజీ ఉత్పత్తిని పెంచాలని చమురు సంస్థలను రిఫైనర్ను ఆదేశించింది. గ్యాస్ సిలిండర్ల అక్రమ నిల్వలు బ్లాక్ మార్కెట్కు అడ్డుకట్ట వేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయ ఎల్పీజీ బుకింగ్ నిబంధనలు మార్పు చేస్తూ రీఫిల్ బుకింగ్ పీరియడ్ను గతంలో ఉన్న 21 రోజుల నుండి 25 రోజులకు పెంచుతున్నట్లుగా ప్రకటించింది. కొంతమంది వినియోగదారులు గతంలో 55 రోజులకు ఒకసారి సిలిండర్ బుక్ చేసుకుంటే ఇటీవల కేవలం 15 రోజుల వ్యవధిలోనే రీఫిల్ కోసం బుక్ చేస్తున్నట్లుగా ప్రభుత్వం గుర్తించింది. ఇలాంటి అసాధారణ బుకింగ్ల వల్ల కృత్రిమ కొరత ఏర్పడటంతో పాటు గృహ అవసరాలకు కేటాయించిన సిలిండర్లు పక్కదారి పట్టే అవకాశం ఉందని కేంద్రం భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఒక సిలిండర్ తీసుకున్న తర్వాత మరొక సిలిండర్ బుక్ చేసుకోవడానికి మధ్య ఉండాల్సిన కనీస గడువును పెంచింది. అదేవిధంగా మార్కెట్లో పెరుగుతున్న డిమాండ్కి అనుగుణంగా ఎల్పీజీ ఉత్పత్తిని పెంచాలని చమురు సంస్థను రిఫైనరీలను ఆదేశించింది.